హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఓల్డ్ శారీని యూజ్ చేసి డిఫరెంట్ మోడల్లో లాంగ్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఆల్రెడీ ఈ డ్రెస్ కటింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే నేను పైన ఐ కార్డ్లో కానీ వీడియో ఎండ్ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఫ్రంట్ మనకి శారీ పీస్ జాయిన్ చేసాం కదండి, ఆ శారీ పీస్కి లైనింగ్ పైపింగ్ మనం జాయిన్ చేసుకోవాలి. మనకి కింద శారీ పీస్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి, పైన లైనింగ్ ఉండాలి. వాటి రెండింటికి మిడిల్లో మనకి పైపింగ్ థ్రెడ్ ఉండాలండి. మనకి థ్రెడ్ అనేది లోపల వైపు ఉండి స్టిచ్ అనేది బయట వైపు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ అది పైపింగ్ వేసిన ఎక్స్ట్రా క్లాత్ అది కూడా మనకి నీట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. అలా వేసిన తర్వాత మనం నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అది తీసి చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ చేసి పైన పైపింగ్ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి కింద ఉన్న లైనింగ్ అనేది పైకి లెక్కన ఉంటుందండి. అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. లైనింగ్ పీస్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్లు అవి ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఫ్రంట్ ఉంటుంది కదండి, ఫ్రంట్ బాడీ పార్ట్ మనం లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి. దానిపైన మనం లైనింగ్ పీస్ వేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మన కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి రైట్ సైడ్ ఉండాలండి. రైట్ సైడ్ ఉండి పైన మనం లైనింగ్ పీస్ పెట్టాలి. ఇలా నీట్గా పిన్స్ పెట్టుకున్న తర్వాత నేను శారీ క్లాత్లో పీస్ నేను పైపింగ్ యూజ్ చేస్తున్నానండి. పైపింగ్ వేయడానికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని ఆ మార్క్ పైన స్టిచ్ వేసుకుంటే మనకు స్టిచ్ అనేది నీట్గా సింపుల్గా వస్తుంది. అందుకే ఫస్ట్ మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది లోపల వైపు ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల వైపు ఉండి మనకి ఆ పైపింగ్ చివరన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్కి మనకి పాట్ షేప్ వచ్చింది కదండి గ్రీన్ కలర్లో, దానికి నేను శారీలో క్లాత్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ పాట్ షేప్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి శారీలో క్లాత్ యూజ్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. అలాగే నేను ఫ్రంట్ క్లాత్ జాయిన్ చేశాను కదండి శారీ పీస్, దానికి వచ్చి నేను గ్రీన్ కలర్ పైపింగ్ వేశాను. ఇలా ఫ్రంట్ డిజైన్ చుట్టూ పైపింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే టర్న్ చేసినప్పుడు మనకి నీట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంటే మనకి షోల్డర్ దగ్గర సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా చుట్టూ స్టిచ్ వేసుకుంటే మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. నీట్గా చుట్టూ స్టిచ్ వేసుకోవాలండి. కింద మాత్రం స్టిచ్ వేయకూడదు, ఎందుకంటే టర్న్ చేయడానికి మనకి ఉండాలి కాబట్టి కింద స్టిచ్ వేయకూడదు. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అది కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది, షేప్ అనేది బాగా వస్తుంది, షేప్ అవుట్ అవ్వకుండా. ఇప్పుడు మనం కింద ఓపెన్స్ వదిలేసాం కదండి స్టిచ్ వేయకుండా, అటువైపు నుంచి మనం టర్న్ చేసుకోవాలి. చేస్తే చూడండి మనకి ఇలాగ వచ్చింది కదా నీట్గా. ఇప్పుడు మనకి పైపింగ్ జాయిన్ చేసాం కదండి, ఆ పైన పైపింగ్ చివరన మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ చివరన చుట్టూ కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. అలాగే మనం చుట్టూ కూడా స్టిచ్ వేసాం కదండి జాయిన్ చేసినప్పుడు, ఆ ఆర్మ్ హోల్ దగ్గర సైడ్స్ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి, ఎందుకంటే టర్న్ చేస్తాం కదా. ఇప్పుడు కింద కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి మనం ఫ్రంట్ శారీ పీస్ జాయిన్ చేసుకోవాలండి. మనకి నెక్ అనేది కరెక్ట్గా రావాలంటే మనకి లైనింగ్ పీస్ ఉంది కదండి, ఆ పీస్ని మనం శారీ క్లాత్ మీద మనం వేసుకొని చూసుకోవాలి. ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మనం పిన్స్ పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది. పిన్స్ పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి లైనింగ్ పీసు యూజ్ అవుతుందన్నాను కదండి. మనకి ఇలా ఇక్కడ మనకి కరెక్ట్గా నెక్ అనేది రావడం కొలుచుకోవడం కోసం మనం కట్ చేసిన లైనింగ్ పీస్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేను డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసాను. చూడండి, నీట్గా వచ్చింది కదా. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పెద్దగా ఏమీ లేకుండా చిన్నగా ఉంది. మనకి ఫ్రంట్ వచ్చి డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ అనేది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండి పైన లైనింగ్ పెట్టుకోవాలి. పిన్స్ అవి పెట్టుకొని నేను బ్యాక్ సైడ్ డోరీస్ పెడుతున్నాను అన్నాను కదండి, ఆ డోరీస్ కూడా నేను ఇప్పుడే జాయిన్ చేసుకుంటున్నాను. ఈ డోరీస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. డ్రెస్సెస్ బేసిక్ చుడీ డ్రెస్ చూపించినప్పుడు చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనకి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఆ డోరీ అనేది పెట్టుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ పైన స్టిచ్ వేసుకోవాలి. మనకి ఆ డోరీ పెట్టిన దగ్గర ఒక 2-3 స్టిచెస్ అని రఫ్ చేసుకోవాలండి. మనకి ఇలా డోరీ పెట్టి స్టిచ్ చేయడం వల్ల మనం తర్వాత బ్యాక్ సైడ్ డోరీ జాయిన్ చేయాల్సిన పని ఉండదు. ఎక్స్ట్రా స్టిచ్ అది కూడా ఏమీ ఉండదు. మనకి ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ అనేది కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ డోరీ స్టిచ్ చేసుకోవడం వల్ల. నేను లైన్ మార్క్ చేశాను కదండి, ఆ మార్క్ పైన నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ డోరీ కూడా మనం పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనకి షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ది సైడ్స్ అన్నీ కూడా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అది కూడా కట్ చేసుకొని మనకి టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత. ఇప్పుడు కింద కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం మనం బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ని బేస్ చేసుకొని మనకి 4 ఇంచెస్ ఇటువైపు రైట్ సైడ్ ఒకవైపు అలాగే లెఫ్ట్ సైడ్ ఒకవైపు కూడా 4 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. మనం 4 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి 4.5 ఇంచెస్ మనకి పొడవు అనేది ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. టోటల్గా మనకు 4 ఇంచెస్ అని మిగులుతుంది. అక్కడ 4.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాక సైడ్స్ ఒక 2 లైన్స్ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగే 2 డాట్స్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. మనకి ఇలా 2 డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి మనకి నెక్ వైపు అనేది నేను 1/2 ఇంచ్ తగ్గించి పెడితే మనకి షోల్డర్ అనేది జారుతుందండి. అదే మార్క్ చేసుకొని మనం డబల్ స్టిచ్ వేసుకొని షోల్డర్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. మనం ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత 2 వైపులా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ ఆల్రెడీ ఎలా పైపింగ్ వేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మనం మిడిల్కి ఫోల్డ్ చేసి కట్ చేసాం కదా, ఆ కట్ అనేది మనకి షోల్డర్ ఎక్కడైతే జాయిన్ చేసామో ఆ కుట్టు వైపు ఉండి మనకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనకి కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో చూసుకోండి, లేదంటే మనకి కింద క్లాత్ మడత పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి.
మనం కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొస్తే మనకి డబల్ స్టిచ్ అవుతుందండి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలాగే రైట్ సైడ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ కూడా ఇలా 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోండి. ఒక స్టిచ్ అనేది మనకి వదిలిన రెండో స్టిచ్ అనేది మనకు ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ వేసుకోండి. చూడండి, మనకి టర్న్ చేస్తే ఇలా వచ్చింది కదా నీట్గా. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మనకి లైనింగ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి, స్టిచ్ వేసుకోవాలి. చూడండి, పీస్ నేను పెట్టాను కదా, అలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి నేను అలాగా చూపించానండి. ఇప్పుడు మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో ఆ జాయింట్ పీస్ అనేది మనం జాయింట్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి లైనింగ్కి జాయింట్ పీస్ పడిన ప్రాబ్లం ఏం లేదండి, మనకు కనిపించదు, లోపల ఉంటుంది కాబట్టి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. అంటే మనం జాయిన్ చేసాం కదండి, ఆ కుట్టు ఉంది కదా, దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది పైకి లెక్కన్నా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది కిందకి నిలబడి. మనకి పైన స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలండి, అలాగైతేనే మనకి నీట్గా ఉంటుంది. ఇలాగే మనం 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కింద నేను జిగ్జాగ్ చేస్తున్నానండి, జిగ్జాగ్ ఫుట్ పెట్టాను కదా. మీకు జిగ్జాగ్ లేకపోతే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నాకు జిగ్జాగ్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, లేదంటే డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మనకి జాయిన్ చేసాం కదండి, పీస్ అనేది మనకి కుట్టు కనిపిస్తుంది కదా రాంగ్ సైడ్, అటు సైడ్ మనం ఫోల్డ్ చేసి జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసినప్పుడు కూడా అండి నేను వీడియోలో చూపిస్తాను కదా, లైట్గా ఫోల్డ్ చేస్తున్నాను క్లాత్ అనేది. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి జిగ్జాగ్ చేసిన దగ్గర చిన్న చిన్న థ్రెడ్స్ అవి కూడా ఏమీ లేకుండా ఉంటుంది. నీట్గా లైట్గా క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మనం సాగతీసి స్టిచ్ వేసుకుంటే మనకి విమ్ముగా వస్తుంది. ఇలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ అని జిగ్జాగ్ చేసుకోవాలి జాయిన్ చేసి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఉంది కదండి, బాటమ్ పార్ట్ శారీకి కూడా జిగ్జాగ్ చేస్తున్నాను. మనకి శారీకి అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఆ స్టోన్స్ అవి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మనకి క్లాత్ అనేది చిరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే నీడిల్ అది కూడా విరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టోన్స్ అవి లేకుండా మనకు అడ్డంగా ఉంటే స్టోన్స్ తీసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలండి. దానికోసం మనకి శారీ క్లాత్ ఉంది కదా, బాటమ్ పార్ట్ అది రైట్ సైడ్ ఉండాలి, బాడీ పార్ట్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలి. లైనింగ్ పీస్ వచ్చి మనకి రాంగ్ సైడ్ ఉండాలండి. రాంగ్ సైడ్ అంటే మనకి స్టిచ్ వేసాం కదండి, జాయింట్ చేసాం కదా చిన్న పీస్ అనేది, ఆ కుట్టు అనేది పై వైపు ఉండాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి రైట్ సైడ్ ఉండాలండి, మిగిలిన బాడీ పార్ట్ లైనింగ్ అనేది మనకి రాంగ్ సైడ్ ఉండాలి. పెట్టి జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వేయకండి, డబుల్ స్టిచ్ వేయండి. నేను డబుల్ స్టిచ్ వేస్తాను. ఇప్పుడు ఇలా లైనింగ్ పైన పెట్టి స్టిచ్ వేయడం వల్ల మనకి టర్న్ చేశాక మనం స్టిచ్ వేయగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అదన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి, బాడీ పార్ట్ బాటమ్ పార్ట్. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. సైడ్స్ జాయిన్ చేయడం కోసం ఫస్ట్ మనం బాడీ పార్ట్ సైడ్ చిన్న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద వచ్చి మనం 2 లేయర్స్ ఉంది కదండి శారీ క్లాత్, అలాగే లైనింగు, అలాగే 2 లేయర్స్ విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి. నేను శారీ క్లాత్ వచ్చి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చి మనం శారీ క్లాత్ స్టిచ్ వేసిన తర్వాత మనకి అది లోపలికి పెట్టి లైనింగ్ క్లాత్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి, మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఏమి కూడా లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ మీరు ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ కూడా విడివిడిగా స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోండి, మీరు ఏ స్టిచ్ వేసినా కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి.
ఇలాగే మనం సెకండ్ వైపు కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇలాగా రెండు వైపులు కూడా సైడ్స్ మనం స్టిచ్ వేసుకోవాలి. ఏ లేయర్కి ఆ లేయర్ కింద బాటమ్ పార్ట్ వచ్చి స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూజ్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ లూజ్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మార్క్ చేసి ఉంది కదా మనకి, ఆ మార్క్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా స్టిచ్ వేసుకోండి, మనకి ముడతలు అవి ఏమీ లేకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. కింద మనకి నడుము దగ్గర స్టిచ్ వేసిన తర్వాత అక్కడ ఆగి మనకి లేయర్స్ ఉన్నాయి కదండి, ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ కూడా మనం సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా లేయర్స్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ స్టిచ్ వేసాం కదండి, దానికి మెయిన్ స్టిచ్ అనేది వేసాం కదా, వాటి రెండింటికి మిడిల్లో ఒక 1-2 స్టిచెస్ అన్ని వేసుకోవాలి. ఇలాగే మనం 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదండి, ఫస్ట్ అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా షేప్ అనేది రావడం కోసం చిన్న చిన్న కట్స్ అని పెట్టుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలాగే మనం సెకండ్ వైపు కూడా స్టిచ్చెస్ వేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం టర్న్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. టోటల్గా డ్రెస్ లుక్ వచ్చి ఇలా ఉంది. ఓకే, ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తానండి లుక్ అనేది ఎలా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసింది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading